నమస్తే. తొలి వెలుగు స్టూడియోలో చాలా రోజుల తర్వాత ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చిన. మీ అందరికీ తెలుసు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు బీజేపీ పార్టీ నేత రాజా యాదవ్ గారిని మనం రెగ్యులర్గా ఇంటర్వ్యూ చేసేది. కొంత గ్యాప్ వచ్చింది. సో తొలి వెలుగు స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజా రాజకీయాల గురించి డిస్కస్ చేద్దాం. ప్రధానంగా కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, పాదయాత్రలు చేయబోతున్నారు, బస్సు యాత్ర చేయబోతున్నారు, చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు ఇక తెలంగాణలో జనసేన పాగా వేయబోతున్న ఒక చర్చ గతంలో మనం చూస్తాం 1 వీక్ బ్యాక్. ఇక కల్వకుట్ల కవిత కొత్త పార్టీ కావచ్చు, లేకపోతే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ వస్తున్నటువంటి కొన్ని సర్వేలు కావచ్చు, ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి యూరియా మీద యుద్ధాలు కావచ్చు, ఇక మరోవైపు రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కోసం నాయకులు పడుతున్నటువంటి పార్టీలు కావచ్చు, వీటన్నిటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రాజా యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. సార్ నమస్తే. సో ప్రధానంగా కేసీఆర్ గురించి మీకు బాగా తెలుసు, ఆయనతో బాగా కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి. సో కేసీఆర్ బస్సు యాత్ర చేస్తూ అంటున్నాడు, కేటీఆర్ ఏమో పాదయాత్ర చేస్తూ అంటున్నాడు. సో ఈ యాత్రలు ఎప్పుడు వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్స్ కనిపిస్తుందా సార్? కేసీఆర్ బస్సు యాత్ర చేసినా, మోకాళ్ళ యాత్ర చేసినా, లేక కేటీఆర్ పాదయాత్ర చేసినా తెలంగాణ జనం కదిలేందుకు అనుకూలంగా లేరు. సర్వేలన్నీ కూడా మళ్ళీ కేసీఆర్ 80 స్థానాల్లో బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్తున్నాయి కొన్ని సర్వేలు. ఇప్పుడు ఈ తూతు మంత్రాల సర్వేలు ఎన్ని ఉంటాయి, అందులో ఇదో మంత్రం. ఇప్పుడు కేసీఆర్కి తెలియని నాటకాలు అవన్నీ, తెలిసిన నాటకాలలో నాటకంలో మళ్ళీ పాత్ర. ఎందుకంటే ఏది నడతలేదు కదా, ఏది నడవపోయే వరకు ఈ రంకురాటం పెట్టిన లోటి రంకురాటం పెట్టి తిప్పుతాను తప్ప ఏ యాత్ర చేసినా జనం వీళ్ళని పట్టించుకునే కాడ లేరండి. కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ పట్టించుకునే కాడ లేరు. 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 44 దాకా ఆయన భాషలా చెప్పుకునేందుకు ఆయన ఇష్టం వచ్చినట్టు. కానీ ప్రజలు ఓట్లేయాలి కదా. నెక్స్ట్ బీజేపీకి వేస్తారా? మరి ఖచ్చితంగా వేస్తారు. ఆల్ ఇండియా రాజకీయాలను పరిశీలిస్తే తెలుస్తలేదా? ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఓట్లేయడానికి ఓటర్స్ సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. నవయువకులు అందరూ కూడా, యువతరం అంతా కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నది, ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. అనుకూలంగా లేనిది ఏంటంటే లీడర్స్ కరువు ఉన్నది. పక్క రాష్ట్రంలో పొత్తు లేనిది కూడా అధికారంలోకి రాలేదు బీజేపీ. సో మరి ఎట్లా తెలంగాణలో సింగిల్ హ్యాండ్గా ఎట్లా అధికారం? ఒక్కటనే సింగిల్ హ్యాండ్గానే కొట్లాడాలనుకుంటుంది పార్టీ. కానీ ఆయా సమయాలల్లో కలిసి వచ్చే అవకాశాలను కూడా అందిపుచ్చుకొని ముందడికి పోయేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీకి తెలియంది కాదు, బీజేపీ పార్టీకి తెలియంది కాదు. అమిత్ షా గారికి కానీ నరేంద్ర మోడీ గారికి కానీ ఇది తెలియని విషయం కాదు. ఇప్పుడు ఆల్ ఇండియా రాజకీయాలను వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఒక 45 ఏళ్ళ నవ యువకుని తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్షునిగా. ఒక 35 ఏళ్ళ ముందు చూపుతో పోతా ఉన్నారు. ఇప్పుడు 3 దఫాల 12 సంవత్సరాలు అయిపోయింది. ఖచ్చితంగా మూడో పీరియడ్ అయిపోతుంది. ఇవాళ మొన్న బిల్లు ఒకటి వీగిపోయింది, ఏది మహిళా బిల్లు. ఇప్పుడు మొత్తం టోటల్ బిల్లు, మహిళా బిల్లు కానీ లేకపోతే డీలిమిటేషన్ బిల్లు కానీ ఒక్కటేసారి ఒకే దఫా ఎన్నికలు కానీ రాష్ట్రాలకును దీనికి కానీ ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది. ఇప్పుడు బిల్లు వస్తాయి, ఆమోదం పొందడానికి సిద్ధంగా ఉన్నది. పశ్చిమ బెంగాల్ ప్రపంచనలు యావత్ భారతావనిలా పాకుతూ ఉన్నాయి. ఇవాళ ఆయన రాహుల్ గాంధీ తప్పేం చేసిందంటే, రాహుల్ ఖాన్ తప్పేం చేసిందంటే అనవసరంగా అనేక సంవత్సరాల నుంచి మిత్రపక్షాన్ని స్టాలిన్ వదులుకొని ఒక పొరపాటు చేసుకున్నాడు. ఇప్పుడు స్టాలిన్ పరోక్షంగా ఎన్డీఏకు సపోర్ట్ చేసేందుకు తయారున్నాడు. ఇవాళ 20 సీట్లు ఖచ్చితంగా వచ్చినాయి. ఎక్కడి? పశ్చిమ బెంగాల్. ఒక చిన్న ప్రాణం లేని పార్టీకి ప్రాణం పోసుకొని 20 అంటే ఎన్డీఏకు బలమైన మిత్రపక్షం అయింది అది. ఇవాళ శివసేన అనేది కూకటి వేలతో పెగిలించకపోయింది. ఇవాళ మన ఇంకొక పార్టీ ఉన్నది కదా, ఏది తృణమూల్ కాంగ్రెస్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మన మహారాష్ట్రలో కూడా శరద్ పవార్ కాంగ్రెస్ కూడా ఏం లేకుండా అవుతా ఉన్నది. ఇక ఉన్నా యూపీ ఒక్కటే మిగిలి ఉన్నది, యూపీ బీహార్ మిగిలి ఉన్నది. అవి కూడా రేపో మాపో పాసుకొని వచ్చేటట్టున్నాయి. ఎందుకంటే నమ్మకం లేదే.
ఇప్పుడు ఇవన్నీ రాష్ట్రాలు ఓకే, కానీ తెలంగాణలో అసలు బీజేపీ వస్తుంటారు ఖచ్చితంగా వస్తుంది. ఎట్లా వస్తుంది? మీ పార్టీలో ఆ, ఎవరి వర్గం వాళ్ళకున్నది, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి వర్గాలు ఉంటాయి. రోడ్డు మీద బహిరంగంగా పోస్టర్లు పెట్టుకుంటున్నారు. సో అంటే ఎట్లా ఈ సఖ్యత కుదురుతుంది? ఎట్లా అధికారంలోకి వర్గాలు వస్తారు? వర్గం అనేది ప్రతి అంటే స్వాతంత్రం వచ్చిన కాంచెలు ఇప్పటి వరకు వర్గపోరు ఉంటుంది. ఉమ్, కానీ ఈ పార్టీకి ఉన్న నిర్ణయం ఏంటంటే, బీజేపీకి ఉన్న నిర్ణయం ఏంటంటే, బీజేపీలో ఆల్ ఇండియాలో ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు అందరు. ఉమ్, ఆల్ ఇండియాలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉంటారు. ఓకే. ఇప్పుడు రామచంద్రరావు చెప్పేది మొత్తం బీజేపీలో ఉన్న క్యాడరు, ఉన్న లీడర్లు అందరూ వింటారు అంటారా? కరెక్ట్. ఖచ్చితంగా వింటాను. రామచంద్రరావుకు ఖచ్చితంగా వింటాను. నేనే సాక్ష్యం దానికి, నేనే సాక్ష్యం. ఇప్పుడు నన్ను తీసుకోవచ్చు అసలు పార్టీలకు? నా విమర్శ కరెక్టా? నా విమర్శ అసంబద్ధమైంది, ఓకే, అసంబద్ధమైంది. కానీ నేను ఇప్పటికీ వెంకయ్యనాయుడిని ఏదైతే విమర్శించినో దానికి కట్టుబడి ఉంటాను. మిగతా నాయకులు ఏమన్నా మనసును వస్తే హృదయపూర్వకంగా మీ ద్వారా కూడా నేను క్షమించదని కోరుతాను. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎట్లా పైకి రావాలండి నాకేం ఆశ. రాజా యాదవ్ను సస్పెండ్ చేసినాక జ్ఞానోదయం అయిందా? నన్ను సస్పెండ్ అనేది కాదు, ఆల్ ఇండియాలో ఒక ఆలోచన విధానాన్ని అందరినీ కలుపుకోపోవాలనేటువంటి ఆలోచన విధానం ఆల్ ఇండియాలో స్టార్ట్ అయింది. ఇది చిన్నోని కాంచెల్లి పెద్దోని వరకు, పండు ముసలి కాంచెల్లి ఈ నవయువకుని వరకు కూడా కలుపుకొని తీసుకుపోవాలి. వాళ్ళ ఆలోచనలు అన్నింటి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. లేకపోతే తెలంగాణలో ఒక్క తెలంగాణ రాష్ట్రం మన చేతికి రాకుండా పోతుంది. కాబట్టి ఈ తెలంగాణని ఎట్లయినా తెచ్చుకోవాలి. తెరలైన తెలంగాణ అనేక సంవత్సరాలు, 1000 సంవత్సరాల బానిసత్వం, 78 ఏళ్ళ స్వాతంత్రంలో అన్నిటికంటే హద్దుల తెలంగాణ వచ్చింది తప్ప హక్కుల తెలంగాణ రాలేదు. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీలు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ మగ్గుతాన్లు. ఈ మగ్గేటువంటి దానికి ఫుల్ స్టాప్ కావాలి. ఆల్ ఇండియాలో అంతటా జాగా అయిపోయింది. ఒక హైదరాబాద్ మహానగరం ఒక వెలిగేటువంటి మహానగరం. దీన్ని దక్షిణాదిలో ఈ ఐకాన్ పీస్ను వదులుకోవద్దనేటువంటి ఆలోచన ఇద్దరు మహానాయకులకు వచ్చింది. కాబట్టి ఈ యొక్క ఆలోచన విధానాన్ని మార్పు. ఇవాళ మోడీ గారు 5 రాష్ట్రాలు ఎన్నికలు అయినాక ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిండు. దాని తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు వచ్చిపోయినరు. ఇప్పుడు ఆల్ ఇండియా అధ్యక్షుడు రెండు రోజులు ఇక్కడ హైదరాబాద్లో ఉంటా ఉన్నాడు. దాని తర్వాత వరంగల్లో ఒక రోజు ఉంటా ఉన్నాడు. సన్నాహక సమావేశాలు మొన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏది ఎట్లున్నా కూడా ఇక్కడ దీన్ని వదిలిపెట్టరు. ఏ నాయకుని కూడా, ఏ పార్టీలో ఏ నాయకుడు దేనికి ఎక్కడికత్తడో దాన్ని గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సర్ అనేది ఒకటి తీసుకొచ్చారు, అంటే ఓట్ల ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టారు. సో దీంతో కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు ఏం మైనస్, బీజేపీకి ఏం లాభం అంటే ఏం చెప్తారు? ఒక్కటే, ఏ పార్టీకి ఏం లాభం ఉండదు. కానీ ఒక్క ఓటరు, ఇప్పుడు మీరు హైదరాబాద్లో నివాసం ఉంటారు, మీ సొంత ఊళ్ళో ఓటు ఉంటుంది నీకును మీ భార్యకు, ఇక్కడ కూడా ఓటు ఉంటుంది. కాబట్టి ఈ 2 ఓట్లు ఉండయి, ఈ ద్వంద్వ విధానం ఉండదు. ఎక్కడిదైనా ఒకటే ఓటు ఉంటుంది. అట్లా అనేక విషయాలలో అన్ని పార్టీలకు కూడా కలిసి వచ్చేది. మరి ఎందుకు కాంగ్రెస్ అక్రమంగా ఓట్లను తొలగించి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది? పశ్చిమ బెంగాల్ అట్లే వచ్చింది. సో ఇదంతా కూడా ఒక రకమైనటువంటి గ్యాంబ్లింగ్ అని చెప్తా ఉంది కదా. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు పక్కకున్న దేశం ఏదైతే ఉన్నదో బంగ్లాదేశ్ ఓట్లు 1,00,000, ఆడ 90,000 ఓట్లు, 1 కోటి ఓట్లు ఇక్కడ నామోదు ఉంటాయా? అది తప్పు కదా. అది తీసేసే వరకు ఆడ గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు ఒక్క రాష్ట్రంలో కాదు కదా, బీహార్లో కూడా అట్లనే తీసేసారు. అంతటా కూడా జరుగుతుంది అది. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి ఇదివరకు ఓటు బ్యాంక్గా మెదిలింది. అది కాంగ్రెస్ పార్టీ ఓటు నష్టం అవుతుంది. ఇప్పుడు డబుల్ ఓటు మంచిది కాదు కదా. ఇప్పుడు నాకు ఊరుగొండన ఓటు ఉంటుంది, నా పట్నంలో ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఓటు ఉంటుంది అంటే కరెక్టా? 3 దిక్కులు ఓటు ఉండొచ్చునా? అందుకనే ఈ ఓట్లు తీసేసుడు అన్ని పార్టీలకు కూడా మంచిదే. కానీ కాంగ్రెస్ పార్టీకి అట్లా ఉంటే లాభం అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ విధానం స్వాతంత్రం వచ్చిన కాంచెలు కూడా దానికి విధానమే కరెక్ట్ లేదు. అది ముస్లింల ఆధారమైన పార్టీ. అంటే ఇప్పుడు బీజేపీ ముస్లింలకు వ్యతిరేక పార్టీయా? వ్యతిరేకం కాదు, అన్ని కులాలకు, అన్ని మతాలకు అనుకూలంగా ఆలోచించే పార్టీ బీజేపీ పార్టీ. అది సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా. సెక్యులర్ ఎట్లయితుంది? దాని పేరు సెక్యులర్ ఎట్లయితుంది? బుజ్జగించేటువంటిది, సంతుష్టీకరణ
విధానం ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ కాదు. ఉమ్, ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ సంతృప్తి చేసే విధానమే కరెక్ట్ కాదు. ఉమ్, అది సూడో సెక్యులరిస్టుల విధానం. అది ఓకే. సెక్యులరిజం అంటే అన్ని మతాలకు, అన్ని పార్టీలకు, అన్ని కులాలకు అనుకూలంగా ఉండేది కరెక్ట్ పార్టీ.